జవహర్ నగర్ యొక్క భూములు 1000 ఎకరాల భూమిని ఇలా మూసీ నిర్వాసితులకు కేటాయిస్తా అని చెప్పడం సరైనది కాదని చెప్పేసి మన మిలిటరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అంటున్నారు. ఏమంటారు దీని మీద మీరు? ఖబర్దార్ సీఎం గారు, ఎవడప్ప సొమ్ము అని అంటున్నాం. జవహర్ నగర్ లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వానికి. మూసీలు ఉన్న పేదోళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. రాడి సన్నాసులారా, ముందుకు రాడి, పేదోళ్ళు కట్టిస్తాం. ఎవడబ్బ సొమ్ము, ఆయన అయ్యే జాగిరిస్తాడా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మా భూములను అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మీరు ఇంకా 1 ఇంచు భూమి కూడా వేరే ఏ ఆర్గనైజేషన్ కూడా ఇవ్వకూడదు అని ఈ ఛానల్ ద్వారా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. రేవంత్ రెడ్డి మాట్లాడేటి అన్ని ఉద్దర మాటలుగానే కనిపిస్తుంది కదా. ఎందుకంటే ఈ భూములన్నీ కూడా మిలిటరీ సొసైటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లే కదా. మరి ఆ భూముల విషయంలో పాపం వాళ్ళని ఇక్కడికి పంపించి చేతులు దులుపుకొని వాళ్ళని రోడ్డు పాలు చేయబోతున్నాడు. ఇవన్నీ రేవంత్ రెడ్డి మాట్లాడే ఉద్దర మాటలుగానే కనిపిస్తున్నాయా? 100% ఒడ్డు దాటిన తర్వాత తెడ్డు కాల్చే ఒక రకంగానే ప్రవర్తిస్తున్నాడు. 6 గ్యారెంటీలు అన్నాడు, ఎక్కడ పోయినాయి? రైతు బంధు అన్నాడు, ఎక్కడ పోయినాయి? రేవంత్ రెడ్డి గారు 100% ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన రియల్ ఎస్టేటర్, ఆయన భూములతో పైకొచ్చిండు. ఆయనకి ఇప్పుడు కూడా కేవలం భూములు కావాలా? అయ్యా మహానుభావ, చాలా మంచి ముఖ్యమంత్రి, మీకు చాలా వందనాలు. దరిదాపు 20 లక్షల మంది ఉసుర్లు పోసుకుంటున్నారు ప్రభుత్వం. కాదు సార్, మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్. కాంగ్రెస్ రావాలని మరీ పోరాడాడు సార్, తెలుసా? ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నాని, నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నా చెప్తున్నాడు. తప్ప నా కొడుకు రూపాయి పెట్టింది, నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు? ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు? మీరు ఏం రాష్ట్రం మీది? కాపాడడం కోసం చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. జవహర్ నగర్ లో 1000 ఎకరాల భూమిని ఇవాళ మూసీ పర్యావరణ ప్రాంతంలో ఎవరైతే భూమిని ఇంటిని కోల్పోతున్నారో ఆ కోల్పోయినటువంటి ఈ వాళ్లకు జవహర్ నగర్లో ప్రభుత్వ స్థలం 1000 ఎకరాలు ఉన్నది. ఆ 1000 ఎకరాల్లో మేము ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయడం జరిగింది. కానీ మిలిటరీ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో, జవహర్ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ మిలిటరీ రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవడబ్బ సొమ్మని రేవంత్ రెడ్డి ఇలా జవహర్ నగర్లో 1000 ఎకరాల భూమిని ఇస్తా అంటున్నాడు. ఎవడబ్బ సొమ్ము, ఆయన అయ్యే జాగిరిస్తాడా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయ్యాల వాళ్ళు వచ్చారు, మన స్టూడియోకు ఆహ్వానిద్దాం. రండి అన్న, హిమాలయన్ అన్న, మిలిటరీ మన మాజీ రిటైర్డ్ సైనికులు, ఎక్స్ సర్వీస్ మెన్, జవహర్ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి, మన ఇమ్మాన్యుయల్ యుద్ధంలో గాయపడ్డ ఒక యోధుడు, బర్మా బార్డర్లో యుద్ధంలో గాయపడ్డటువంటి యోధుడు. ఇక్కడ కాల్ని మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం బర్మా యుద్ధంలో పాల్గొని ఇవాళ గాయపడ్డటువంటి మన ఇమ్మాన్యుయల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, జవహర్ నగర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మన స్టూడియోకి రావడం జరిగింది. ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. మన ఇమ్మాన్యుయల్ అన్న, ఇవాళ ముఖ్యమంత్రి ఒక గంభీరమైనటువంటి ప్రకటన చేస్తూ ఈ ఎదుటి ప్రతిపక్ష నేతలను ఈ సన్యాసులకు ఏమేరక, వీరికి ఏమేరక అని చెప్పేసి జవహర్ నగర్లో 1000 ఎకరాల స్థలం ఉన్నది. ఆ 1000 ఎకరాల స్థలాన్ని నేను మీకు ఇస్తా, వాళ్ళు ఎవరైతే మూసీలో ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. ఒక్కసారి ఆ మాట వినన్నా. మరి జవహర్ నగర్ లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వానికి. మూసీలు ఉన్న పేదోళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. రాని సన్నాసులారా, ముందుకు రాని, పేదోళ్ళు కట్టిస్తాం. ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు కట్టడానికి ఎంతైతే నష్టపరిహారం ఇంతో ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం. రాండి,
అందరం కూర్చొని పంచులు ఒకటే వేదిక మీద. ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీ ఆయన మాట్లాడుతున్నారు. సరే, తర్వాత అంశం అన్న విన్నారు కదా పరిస్థితి. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే జవహర్ నగర్లో 1000 ఎకరాల భూమి ఉన్నది. ఆ 1000 ఎకరాల భూమి మూసీలో నిర్వాసితులైనటువంటి వారికి 1000 ఎకరాలు కేటాయిస్తాము అని చెప్పి గంభీరమైన ప్రకటన చేస్తూ ప్రతిపక్ష పార్టీలను తీవ్రంగా ఇలా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మరి మీరు అన్నారు ఇంతకుముందు ఎవరు జాగీర్ అని చెప్పండి అది మీద. నేను ఎక్సర్విస్మెన్ బివి ఇమానుయేల్, తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల యొక్క ప్రధాన కార్యదర్శిని. ఈరోజు పైలం టీవీ ద్వారా నేను మా మాజీ సైనికుల విషయంలో తెలియపరుచుకుంటా ఒక విషయం. ఇప్పుడే మీ యొక్క ఛానల్ ద్వారా మీ యొక్క టీవీలో నేను విన్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారు జవహర్ నగర్ లోపల 1000 ఎకరాలు ఉన్నాయి, ప్రభుత్వ భూమి ఉన్నాయి, అవి మూసి నిర్వాసితులకు ఇస్తామని అంటున్నారు. దాంతోపాటు అయ్యా మీరు ఒక సీఎం గారు, ఒక మంచి హోదాలో ఉన్నవారు, మీ యొక్క స్లాంగు మీ యొక్క లాంగ్వేజు కమస్కం కొద్దిగా మంచిగా ఉండాలా, ఎవడబ్బ సొమ్ము అని అంటున్నాం. ఈరోజు నేను ఎక్సర్విస్మెన్ మాజీ సైనికుల తరపున మా భూముల విషయంలో తెలియపరుస్తున్నా. మూసి నిర్వాసితులకు ఎక్కడ అకామిడేషన్ చేయాల్సిన బాధ్యతనో అది ప్రభుత్వం తెలుసుకోవాలి. కానీ జవహర్ నగర్లో 1000 ఎకరాలు ప్రభుత్వ భూమిని అనేది దీన్ని నేను తీవ్రంగా మాజీ సైనికుల ప్రధాన కార్యదర్శిగా ఖండిస్తున్నా. ఎందుకనంటే మీరన్నట్టు ఇది ఎవడబ్బ సొత్తు కాదు. ముఖ్యమంత్రి గారు మీకు ఈ అధికారులందరూ కూడా ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. జవహర్ నగర్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి అని అనాది కాలం నుంచి అంటూ ఉన్నారు. దయచేసి నేను మీ ఛానల్ ద్వారా సీఎం గారికి తెలియపరుస్తున్నా, మీ దగ్గర ఉన్న బ్యూరోక్రాట్స్ వాళ్ళు సిఎస్లు కానీ కలెక్టర్లు కానీ ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరైనా కానీ ప్రతి సీఎంకు వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. అది ఏంటనంటే 5977 ఎకరాల 3 గుంటల భూమి, ఇది తెలంగాణ రాష్ట్రంది కాదు, ఆంధ్రప్రదేశ్ది కాదు, నైజాంది కూడా కాదని ఈ ఛానల్ ద్వారా మీకు నేను వివరిస్తున్నాను. అంటే ఎట్లా ఇది మరి వీరి నైజాంది కూడా కాదంటున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కాదంటున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ భూములపై ఎటువంటి అధికారం లేదు అని అంటున్నారు. మరి ఏ ప్రాతిపదికన మీరు అంటున్నారు? నేను దీని విషయంలో ముఖ్యమంత్రి గారు ఇది పట్టంతైన్ పిల్లైతారు గారి యొక్క అప్పుడు గవర్నర్గా ఉన్నప్పుడు ఇచ్చిన ఈ యొక్క బుక్లెట్ ఇది. దీంట్లో క్లియర్ కట్గా ఉన్నది ఏందనంటే 1950 ఇగో ఇట్ కేమ్ ఇన్ టు పొజిషన్ ఆఫ్ ద లేబర్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ద మిలిటరీ ఎస్టేట్ ఆఫీస్ ఆన్ 23rd July 1951. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? మిలిటరీ ఎస్టేట్ సెకండ్రాబాద్ నుంచి 51 సంవత్సరం లోపల 5977 ఎకరాల 3 గుంటలను లేబర్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ అయింది 1951లో. దీని చరిత్ర ఏంటంటే ఈ యొక్క మిలిటరీ ఎప్పుడు మనకు స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం మనకు 40 ఏళ్ళు వచ్చింది. తెలంగాణకు హైదరాబాద్ స్టేట్ ఎప్పుడు ఏర్పడింది? 48 సెప్టెంబర్ 17కి ఏర్పడింది. అంటే ఒక ఇయర్ గ్యాప్ ఉన్నది. కానీ ఈ భూములు బ్రిటిష్ ఆర్మీ 1941లో 10 గ్రామాల నుంచి ఎక్సర్విస్మెన్ వెల్ఫేర్ ఫండ్, పోస్ట్ వార్ ఫండ్ అని అంటారు. మా ప్రతి ఒక్క సైనికుడు దాని లోపల నాన్ కాంబండెంట్, కాంబండెంట్ దగ్గర నుంచి ₹2, ₹1 వెల్ఫేర్కు జమ చేస్తాం మేము. ఆ జమ చేసిన ఫండ్ ఇది 1941లో బ్రిటిష్ ఆర్మీ కొన్నది. 1941లో 10 గ్రామాల రైతుల దగ్గర ₹4,50,000 అప్పట్లో ఇచ్చి 5,977 ఎకరాల భూమిని యాంటీ ట్యాంక్ ఫైరింగ్ రేంజ్ కోసం కొన్నది. ఏది మొత్తం ఇప్పుడు ఎక్కడైతే ఈ జవహర్ నగర్ లో ఇంచు మీరు తీసుకుంటే 1070 సర్వే నంబర్లో ఉన్న 1 ఇంచు భూమి కూడా నైజాం సర్కార్ది కాదు. నైజాం సర్కార్ది కానప్పుడు అది మీ భూమి ఎట్లయితుంది? రాష్ట్ర సర్కార్ది ఎట్లయితుంది? నేను ఈ సమయంలో మీ ఛానల్ ద్వారా అడుగుతున్నా. ఎందుకంటే 41లో కొన్నారు, 42లో క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు మిలిటరీలో ఎంత భూమి ఉన్నదో ఆ భూమి మొత్తం కూడా డిఓ సెకండ్రాబాద్కి అప్పచెప్పిండ్రు. మా భూములన్నీ కూడా ప్రతి జాగల మాకు 5 కమాండ్లు ఉంటాయి. సెంట్రల్ కమాండ్,
ఈస్టర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్, బ్రిటిష్ ఇండియాలో. బ్రిటిష్ మా భూములు మిలిటరీ వాళ్ళవి అవన్నీ చరిత్ర ఎవరి దగ్గర ఉంటుంది? మా యొక్క డిఓ దగ్గర ఉంటుంది, డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీస్ అని అంటారు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీకు స్వాతంత్రం 48లో వచ్చింది, 47లో స్వాతంత్రం వచ్చింది ఇది ఇండియాకు. అప్పుడు నైజాం సరెండర్ కాలేదు, కాశ్మీర్ సరెండర్ కాలేదు. ఈ రెండు కానప్పుడు సెప్టెంబర్ 13కు అప్పటి హోమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్ గారు జనరల్ చౌదరి గారితో 1948 సెప్టెంబర్ 13వ తారీఖున పోలో వార్ అని అంటాం దాన్ని, ఆపరేషన్ పోలో వార్తో మన నైజాం మీద యుద్ధం చేసి సెప్టెంబర్ 17వ తారీఖున ఆయన సరెండర్ అయిండు. సరెండర్ అయినప్పుడు అప్పుడు ఈ యొక్క నైజాం సర్కార్ ఏమైంది, విలీనమైంది. కానీ ఇండియా దాంట్లో విలీనమైంది. కానీ అప్పటికి ఆ భూమి ఎక్కడుంది? వాళ్ళ దగ్గర ఉంది. కానీ అప్పటికంటే ముందే ఈ భూమి ఎవరి దగ్గర ఉంది? ఎంఓ దగ్గర ఉంది. 1941లో 41 నుంచి 51 దాకా డిఈఓలో ఉన్నది. 48 లోపల నువ్వు సరెండర్ అయినావు. చెప్పండి, ఈ భూమి మీద ఎట్లయితుంది? అప్పుడు మీరు రైతుల దగ్గర కొన్న భూమి నుంచి కొన్న భూమి. ఇప్పుడు మనము మామూలుగా కూడా ఎవరైనా కానీ డబ్బులు పెట్టి కొనుక్కున్న భూమిని, కొన్న భూమి ప్రభుత్వ భూమి ఎట్లయితుంది? చిన్న విషయం అండి, అప్పుడు మీరు కొన్న భూమిలో అప్పుడున్నటువంటి బ్రిటిష్ ఇండియా కదా, అప్పుడు బ్రిటిష్ ఇండియా మిలిటరీ వాళ్ళే మెయింటైన్ చేస్తుండే, వాళ్ళ అజమాయిషన్లే బ్రిటిష్ ఇండియా సైన్యం ఉంటుంది, ఆర్మీ ఉంటుంది. అయితే అందులో భాగంగా వాళ్ళు ఏమన్నా ఈ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఏర్పాటు చేశారు కదా, జవహర్ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కోఆపరేటివ్ సొసైటీ మీరు ఏర్పాటు చేశారు కదా, అప్పుడు ఈ సొసైటీ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఏమైనా డబ్బులు వాళ్ళు కూడా కలిసిండ్రా ఇలా? ఎవరు? ఆ బ్రిటిష్ ఇండియా. దీంట్లో ఎట్లున్నదంటే మీరు అడిగిన దాన్ని కోఆపరేటివ్ సొసైటీ అనేటప్పుడు ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ కలెక్టర్లు కానీ లేకుంటే రెవెన్యూ మీ డిపార్ట్మెంటు ప్రతి సీఎంకు ఏమని ఇది చేస్తున్నారు అంటే, మిస్గైడ్ చేస్తున్నారంటే ఈ భూమి కోఆపరేటివ్ సొసైటీకి హ్యాండ్ ఓవర్ అయింది. ఇది ఎట్లయింది? 1941లో ఈ భూమి కొన్నప్పుడు, యాంటీ ట్యాంక్ ఫైరింగ్ రేంజ్ కొన్నప్పుడు ఇండియాకు స్వాతంత్రం రాలేదు, నైజాం మనకు ఇంకా లొంగలేదు. అప్పుడు ఈ భూమిని కొన్న తర్వాత 42లో క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చింది. 42లో క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని అన్నారు. వాళ్ళు పోయేటప్పుడు ఈ భూమిని డిఓ దగ్గర పెట్టిండ్రు. అంటే 1941 నుంచి 51 దాకా ఈ భూమి అక్కడున్నది. అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది 47లో, 48లో సరెండర్ అయిండు. 48లో సరెండర్ అయినంత మాత్రాన హైదరాబాద్ స్టేట్ ఏర్పడలేదండి. చరిత్రను ఒకసారి తెలుసుకోండి. అది మీకు తెలుసు, కానీ చాలా మంది అధికారులకు కూడా తెలియదు అది. అందుకని మీలాంటి విలేకరులకైతే చాలా తెలుసు. అప్పుడేమైపోయింది అంటే, జవహర్లాల్ నెహ్రూ గారు 1952లో జీవో నంబర్ 25 తీసుకొచ్చి, ఇక జీవో అప్పుడు 1952 అక్టోబర్ 23కు దీనికి కొద్దిగా మీరు బాగా జూమ్ చేయండి. ఎందుకనంటే ఇప్పుడు మన వెంకటేష్ గారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తా. ఈ జీవో ద్వారా ఈ 5,977 ఎకరాలను లేబర్ డిపార్ట్మెంట్కు సింగల్ పట్టా మీద ట్రాన్స్ఫర్ చేసిండ్రు. లేబర్ డిపార్ట్మెంట్ ఇప్పటికి కూడా మీకు ఖచ్చితంగా లేబర్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. కానీ కాలక్రమేణా ఏం చేసిండ్రు అని అంటే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దీన్ని ఖరీజ్ ఖాతాగా మార్చిండ్రు. ఖరీజ్ ఖాతా అంటే గవర్నమెంట్ భూమి, ఖరీజ్ ఖాతా అంటే గవర్నమెంట్ భూమి. కానీ ఇప్పటికి కూడా మీకు దాని లోపల ఎప్పుడు ఉంటుంది ఏంటంటే, లేబర్ డిపార్ట్మెంట్ మీద కేవలం ట్రాన్స్ఫర్ చేసి జవహర్లాల్ నెహ్రూ గారు జవహర్ నగర్ ల్యాండ్ కాలనైజేషన్ కోఆపరేటివ్ సొసైటీ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ రీహాబిలిటేషన్ అనే సొసైటీ పెట్టి దాన్ని 1956లో అది రిజిస్టర్ చేయబడ్డది. దాని రిజిస్ట్రేషన్ నంబర్ 20886 చేసి
ఈ భూమి మీద ఎవరిని పెట్టిండ్రు అని అంటే ఎక్స్ అఫిసియోగా కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ను ఏం చేసిండ్రు, బాబు ఈ యొక్క సొసైటీ ఉంటుంది, ఈ సొసైటీకి వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఆర్మీ వాళ్ళు కాబట్టి మీరు ఎక్స్ అఫిసియోగా ఉండి ఈ భూములను World War I, World War II అండ్ డిమొబిలైజ్డ్ అండ్ ఎక్సర్విస్మెన్ వీళ్లకు రీహాబిలిటేషన్ అంటే మాజీ సైనికులు పునరావాసం కోసం పెట్టిండ్రు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ భూమి ప్రభుత్వ భూమి ఎట్లయింది? జీవో కూడా నెహ్రూ 25 జీవో చెప్తూనే ఉన్నది. అయితే ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నది గవర్నమెంట్ ఆఫీషియల్స్. స్టేట్ గవర్నమెంట్ ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉమ్మడి గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్. ఆంధ్ర గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది. తెలంగాణ గవర్నమెంట్ 10 ఏండ్లు మేము కేసీఆర్తో నుండి మా భూముల కోసం కొట్లాడితే 10 ఏండ్లు ఆయన నానబెట్టిండు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఉన్నది పోయింది. ఏమంటారు చూడు, అత్తసొమ్ము అల్లుడు దానం చేసిండంట. ఇప్పుడు సీఎం గారు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు. జవహర్ నగర్లో 1000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నది, లేదు ఇది ప్రభుత్వ భూమి కాదు. దానికి కావలసినంత ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నది. మేము వివరణ ఇస్తాము, వివరణ తీసుకోండి. రెండవది, ఆల్రెడీ మా కేసు 5,977 ఎకరాల కేసు కోర్టులో ఇప్పుడు ఫైనల్స్. హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో దీన్ని జూమ్ చేయండి ప్లీజ్. ఎందుకని అంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు ఎంత దుర్మార్గమైన పని చేస్తున్నది గవర్నమెంట్ అని అంటే, చూడండి దీన్ని జూమ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నది, 5,977 ఎకరాల 3 గుంటల భూమి ఇప్పుడు కోర్టులో ఉన్నది. ఏ రోజు? ఇగో 24/11/2023లో. ఇక్కడ ఏమంటున్నాడు, ల్యాండ్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ అసైన్మెంట్ ప్రేస్ ఫర్ ఎండ్ ఇట్స్ గ్రాంటెడ్ 3 weeks టైమ్ టు ఎనేబుల్ హర్ టు ఫైల్ కౌంటర్ అఫిడవిట్. చెప్పండి తెలుగులో ఏమండి, 2023 11 నెలలో 3 వారాల టైం కౌంటర్ అఫిడవిట్ వేయటానికి టైం అడిగింది గవర్నమెంట్. ఏమండి, కౌంటర్ ఎప్పుడు వేస్తావు? నీవు ఓడిపోతున్నప్పుడు మాత్రమే నువ్వు కౌంటర్ కానీ అప్పీల్ కానీ వేస్తావు. అప్పీల్ ఎందుకు పోతున్నావు? నువ్వు వివరణ ఇచ్చుకుంటా అన్నావు. 3 వారాలు అడిగినోడివి నువ్వు ఇప్పటి వరకు నువ్వు కౌంటర్ వేయలేదు అంటే మీరు డిలే టాక్టిక్స్ అనే గేమ్ ఆడుతున్నారు. ఈ కోర్టులో ఉండగానే మా భూములన్నింటినీ అమ్ముకోవాలని చూస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి, దయచేసి దేశం కోసం ప్రాణాలను పెట్టిన మా జవహర్ నగర్ 5,977 ఎకరాల భూమిని 5,977 ఎకరాల భూమిని, ఇంచు భూమిని కూడా మేము వదులుకోవటానికి సిద్ధంగా లేము. మీరు దాని వివరణ తీసుకోండి. ఒకవేళ మీరు నిర్వాసితులకు ఇవ్వదలుచుకుంటున్నారా? జవహర్ నగర్లోనే ఉన్నది అండి మీకు భూమి, ఇంకా వేరే దగ్గర లేదా? కోకాపేటలో ఉన్నది, మాదాపూర్లో ఉన్నది, నార్సింగ్లో ఉన్నది, మాచర్లలో లేదా? మాచర్లో కొత్త సిటీ పెడుతున్నావు కదా, అక్కడ ఎంత భూమి లేదు. అయినా ఎవరు ఎక్కడుంటే అక్కడ తీసేసి ఆ నిర్వాసితులు ఎక్కడున్నాయి, ఆ చుట్టుపక్కల మస్తున్నాయి. చాదర్ఘాట్ దగ్గర మస్తున్నది గవర్నమెంట్ భూమి, ఆడ అపార్ట్మెంట్లు కట్టండి, అక్కడ ఇవ్వండి. వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు ఈ డంపింగ్ దగ్గర పడేస్తున్నారు? వాళ్ళకి ఉపాధి ఉంటుంది. చూడండి, ఇప్పుడు కేవలము అక్కడి నుంచి తీయటానికి జరిగే ప్రయత్నం ఇది. ఒకసారి తీసిన తర్వాత ఏ ప్రభుత్వం ఏం చేతులు దులుపుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి నేను ఈ ఛానల్ ద్వారా సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మా సొత్తు, మా ఎక్సర్విస్మెంట్. ఒక చిన్న విషయం అడుగుతాం మీకు. కోర్టులో మీరు ఎప్పుడైతే 2023లో ఇవాళ కారణాలు చూపెట్టండి అని చెప్పేసి కోర్టు కూడా వాళ్ళు అడుగుతున్నారు, ప్రభుత్వాన్ని అడిగారు కోర్టు. మరి కారణాలు చూపెట్టలేక ఇప్పటివరకు డిలే చేయడం అంటే వాళ్ళ దగ్గర ఆధారం లేదు. కోర్టులో పెండింగ్ పెట్టుకొని నేను ఒక విషయం అడుగుతానండి. కలెక్టర్ గారు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఆర్డీఓ గారు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్, ఎంఆర్ఓ గారు థర్డ్ క్లాస్. అయ్యా మీరు హుడాగా మేజిస్ట్రేట్ కదా. ఈ కోర్టుల కేసు మీ మీద ఉన్నప్పుడు
75 ఎకర్స్ మొన్నటికి మొన్న 8వ నెలలో మీరు ఎట్లా అలాట్ చేసిండ్రు? ఎంఆర్ఓ ఎవరికి అలర్ట్ చేశారు? డంపింగ్ రామ్కి ప్రపోజల్ లో ఉంది. ప్రపోజల్ కాదండి, పోలీసులను పెట్టి మొత్తం క్లీన్ చేపించేసిండ్రు రాత్రి. అవునా? నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు సుచరిత మేడం గారు ఒక పేదోడు ఇల్లు కట్టుకుంటే పటాపట్ కూలగొడుతున్నాం. వాడు అంత కాప్రా ఎంఆర్ఓ గారు మీరు మొన్న 8వ నెలలో మీరు దీన్ని పంపించిండ్రు కదా. మీరు ఒక గెజిటెడ్ ఆఫీసరు, ఒక మీరు మెజిస్ట్రేట్, కోర్టులో కేసు ఉన్నప్పుడు ఏ రకంగా ప్రపోజల్ చేస్తున్నారు? అవి మొత్తం నా దగ్గర ఉన్నది సార్, సర్వే నంబర్లు. రామ్కి యాజమాన్యానికి 75 ఎకరాల భూమిని మళ్ళీ ఇలా ఎటువంటి ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండానే మళ్ళీ దొంగచాటుగా కేటాయించినట్లు మనకు తెలిసి వస్తుంది. ఏంటి ఆ వివరాల సర్వే నెంబర్ ఏంటన్నా? చూడండి, ఇప్పుడు నేను చెప్పాను 2023 11వ నెలలో పెండింగ్లో కేసు ఉన్నది హైకోర్టులో. హైకోర్టులో పెండింగ్లో కేసు ఉన్నప్పుడు ఇదిగో డేటెడ్ ఆన్ 5/8/2024 లోపల ఇగో కాప్రా ఎంఆర్ఓ గారు ఏ భూములు రామ్కి ప్రపోజల్ చేసి ఇచ్చిండ్రండి అంటే సర్వే నెంబర్ 144, 145, 146, 147, 152, 153, 154, 159, 160, 161, 162, 163, 164, 165, 166, 70, 171 అండ్ 172. అండ్ ఇవి 75 ఎకరాల 34 కుంటాలను మొన్న ఇచ్చిండ్రు. నేను ఒకే విషయం అడుగుతున్నాను మీ యొక్క ఛానల్ ద్వారా, మేడం గారు మీరు ఒక ఫస్ట్ క్లాస్ కాప్రా ఎంఆర్ఓ గారు, సుచరిత మేడం గారు, మీరు ఒక న్యాయాధిపతి, మీరు ఒక మెజిస్ట్రేట్, మండలానికి మీరు కలెక్టర్, ఆర్డీఓ గారు, ఈ కోర్టుల కేసు ఉన్నప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ రానప్పుడు మీరు అప్పీల్కు పోయేటప్పుడు ఇది ఇవ్వడం ఎంతవరకు న్యాయం? దీని మీద మీ మీద ఎవరెవరు దీన్ని అలాట్ చేసినారో వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎందుకు వేయకూడదు? మీరు శిక్షారులా కాదా? ఒక సామాన్య ప్రజ, ఒక సామాన్య వ్యక్తి చిన్న తప్పు చేసి ఒక ఇల్లు రూమ్ వేసుకుంటే వాని మీద మీరు ఇంత పెద్ద అటాక్ చేస్తున్నారే, మరి మీ మీద ఏ రకంగా చేయాలా? గతంలో ఉన్న అనిత మేడం సేమ్ ఆమె మీద కూడా సేమ్ 199 దాని లోపల అది ప్రభుత్వ భూమి అయితే ప్రైవేట్ భూమి లాగా అంటే చట్టం మీ చుట్టమా? అంటే చట్టం మీకేనా? చట్టాలు మాకు లేవా? అంటే మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పు. ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది ఎవడబ్బ సొత్తు కాదు, ఇది మా జవహర్ నగర్లో ఉన్న 5,977 ఎకరాలు. అవి మా ఎక్సర్విస్మెంట్ ప్రాపర్టీ. దేశాన్ని మేము కాపాడటానికి ప్రాణాలు ఎట్లా ఇచ్చామో అతి త్వరలో ఈ భూముల మీద కూడా మేము అదే రకమైన యుద్ధం ప్రకటిస్తాము. దయచేసి తెలిసో తెలవకనో జవహర్ నగర్లో ప్రభుత్వ భూమిని అని మాత్రం అనకండి. ఇది మాత్రం నేను ఖండిస్తున్నాను. ఇంకొకసారి ఇది జవహర్ నగర్ ప్రభుత్వ భూమి అనొద్దని ప్రతి ఒక్కరికి కూడా మీ ఛానల్ ద్వారా హెచ్చరిస్తాను. మరి ఇప్పుడు ఇంత మీకు కోర్టులో ఒకవైపు కేసు కొనసాగుతుండగా ఇవాళ వీళ్ళు సాహసం చేసి కాప్రా ఎంఆర్ఓ కావచ్చు, మిగతా కలెక్టరే కావచ్చు, ఇవాళ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడ్డప్పుడు మీరు ఎందుకు కోర్టుకు లాగలేకపోయారు వీళ్ళని? మేము ఒకటండి, ఈరోజు మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, తెలియపరుస్తున్నా. కలెక్టర్ గారు మీరు ఐఏఎస్ ఆఫీసర్లు, మీకు రెవెన్యూ విషయం నేను ఒక సామాన్య చిన్న వ్యక్తిని మీకు తెలియపరచాల్సిన అవసరం లేదు. ఒక భూమి అలాట్ చెయ్యాలి అంటే, ఒక ఏదన్నా ఒకటి చెయ్యాలంటే జీవో కావాలా? మీరు 75 ఎకరాలు ఏ జీవో మీద ఇచ్చిండ్రు మీరు తెలుసుకోండి. జీవో లేకుండా మీరు ఈ భూమిని ఇచ్చిండ్రంటే మీరు తప్పులో ఇరుకుతారు. మీరు తప్పులో ఇరికిండ్రు. ఇంకా మీరు ఏదైతే కడీలేస్తున్నారో అది కూడా చట్ట వ్యతిరేకము. ఏదైతే మీరు ఫారెస్ట్కు ప్లాంటేషన్కి ఇస్తున్నారో అది కూడా చట్ట విరుద్ధము. జీవో లేకుండా 25 జీవో ఎట్లొచ్చింది, 17 జీవో ఎట్లొచ్చింది? అట్లాంటి జీవో వెళ్తేనే ఈ భూములను ఎవరికన్నా ఇవ్వాలా? దయచేసి మీ ఇష్టానుసారంగా ఈ లెటర్ అనకండి. మీరు అన్నారు కదా, ఇది చూడండి,
ఇది స్టేట్ గవర్నమెంట్ భూమి కాదన్న. ఇదిగో ఇది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి కిషన్ రెడ్డి గారి ద్వారా పంపించబడి అక్కడ దీని గురించి స్క్రూటినీ జరిగి ఈ భూముల గురించి ఇదిగో ఇది పూణే డిఓ ఆఫీసు, దీని తర్వాత సికింద్రాబాద్ డిఓ ఆఫీసు, ఈ భూములన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. కాబట్టి అతి త్వరలో ఈ భూములను కూడా మేము స్వాధీనపరుచుకుంటాము. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకసారి జవహర్ నగర్ ప్రభుత్వ భూములు అనకండి, ఈ భూములను ఎవరికి అలాట్ చేయకండి. మీకు ఒక ముఖ్యమైన విషయం, మీరు ఇంతకుముందే అన్నారు అత్త సొమ్ము అల్లుని పాలు అన్నట్టు, ఈ మిలిటరీ యొక్క సైనికులు కోఆపరేట్ సొసైటీగా ఏర్పడి తమ చెమట చుక్కతో యుద్ధాల్లో పాల్గొని మీ కాళ్ళను కూడా పోగొట్టుకున్నారు. ఇవాళ ఇంత శ్రమ చేసి యుద్ధంలో పాల్గొన్న మీరు పైసా కూడబెట్టుకున్న పైసలు ఆనాడు 1941లోనే ఒక సొసైటీగా ఏర్పడి రైతుల నుంచి భూసేకరణ చేసి మీరు భూములు కొన్నారు. రైతుల నుంచి వాస్తవంగా మీరు హక్కుదారులు. ఈ హక్కుదారులు అయినప్పటికీ మీకు మీ కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ ఇవాళ ఒక మాఫియాగా రామ్కి ఇక్కడ ప్రజలను పీడిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై కోర్టులో బెంచ్లో ఇక్కడ జేఏసీ డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో కేసులు నడుస్తున్నాయి. దశల వారుగా డంపింగ్ యార్డ్ను ఎత్తివేయాలని కోర్టు ఇలా గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఆదేశాలు ఇచ్చింది. తర్వాత ఆ గుట్టను మొత్తం కూడా క్రమక్రమంగా ఆ విద్యుత్ ప్లాంట్కు ఇచ్చేసి దాన్ని డీకంపోజ్ చేయాలి. అట్లాగే సిటీకి నలువైపులా 4 దిశలుగా ఇలా ఈ డంపింగ్ యార్డ్లను విస్తరింపజేయాలని అన్న ఎన్జిటి కోర్టు దగ్గర తలూపు వచ్చినటువంటి జేహెచ్ఎంసీ అండ్ రామ్కి యాజమాన్యము ఇవాళ ఎంత దుస్సాహసంగా మళ్ళీ 75 ఎకరాలు ఇవాళ పీడిత ప్రజలు నివసించే జవహర్ నగర్లో 75 ఎకరాలు ఇవాళ కావాలని దొంగచాటుగా ఎటువంటి జీవో లేకుండా ఇవాళ ఒక కట్టబెట్టడం అంటే ఇవాళ ఆ అత్త సొమ్ము అల్లుని పాలైనట్టే కదా. మరి ఏమంటారు, గిన్ని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి ఆ ప్రభుత్వ అధికారులు అయ్యుండి? దీని విషయంలో నేను ఒకటే మాట చెప్తానండి. ఇందాక అన్నట్టే అత్త సొమ్ముడు అల్లు దానం చేసినట్టు జవహర్ నగర్లో మాజీ సైనికులు ఉన్నారు, వీళ్ళు ఏమి చెయ్యరు కాబట్టి అత్త సొమ్ము కదా అల్లుడు మొత్తం దానం చేసినట్టు. రెండవది విషయం చెప్తున్నా, 2000 సంవత్సరంలో నుంచి మా భూములు ఆంధ్ర పాలకులు చేసిన యొక్క దుశ్చరితను ఈరోజు కూడా ఏం చేస్తున్నారు, మీరు కొనసాగిస్తున్నారు. మొట్టమొదటిగా ఈ యొక్క జవహర్ నగర్లోంచి మా భూములను అలాట్ చేయడము 2000 సంవత్సరం లోపల సిఆర్పిఎఫ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. 225 ఎకరాలు అక్కడి నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మాది ఇచ్చుకుంటా పోతున్నారు. దేనికి ఏది మన సిఆర్పిఎఫ్కు 225, బీట్స్ పిలానికి 200 ఎకరాలు, కరెంటు వాళ్లకు 100 ఎకరాలు, రామ్కి వాళ్లకు. నేను రామ్కి గురించి మీరు అడిగారు. అయ్యా, ఒకడు ఒక ఉద్యోగం కోసం పోతే పోలీస్ వెరిఫికేషన్ కావాలా, క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలా, వాడి మీద ఏం కేసులు ఉన్నాయా లేదు అనేట కొట్టేస్తారు. అంటే ఉద్యోగానికి వీటికి మాత్రం మీకు పోలీస్ ఇవి కావాలా. మరి అయోధ్య రామరెడ్డి 5వ నిందితుడు జగన్ కేసులో ఆయనకి ఈ కాంట్రాక్ట్ ఎట్లు ఇచ్చిండ్రండి మీరు? అంతే కదా. ఈ కాంట్రాక్ట్ అంటే పెద్దలు మీరు కలుసుకుంటారు, మీరు చేసుకుంటారు. కానీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతున్నదో అది చట్ట విరుద్ధంగా జరుగుతున్నది. అది చెత్త బైఫర్కేషను, అది ఏం చేయాలనో ప్రొసీజర్ చేయకుండా యాక్చువల్గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే చెత్తను తీసుకొచ్చి దానిలో నుంచి ఇనుము తీయాలా, ప్లాస్టిక్ తీయాలా, దాని తర్వాత డీకంపోజ్ దాన్ని ఏం చేయాలంటే ఎరువుగా చేసి ఈ మూడిటిని జిహెచ్ఎంసీ గవర్నమెంట్కు వీళ్ళు సబ్సిడీ రేట్లో ఇవ్వాలి. కానీ ఈరోజు 1 టన్నుకు 1450 రూపాయలు వస్తుందండి. దాన్ని ఒకవేళ ప్రాసెస్ చేస్తే వీళ్ళకు 200, 300 కూడా మిగిలవు. కానీ తీసుకొచ్చి చెత్తను డంపు చేసేస్తే 1 టన్నుకు వాళ్ళకు 1450 రూపాయలు ఈజీగా మిగిలిపోతే ఒక్క రోజుకు రామ్కి ఈ చెత్త డంపు చేయడం వలన దర్దాపు లేని 100 కోట్లకు పైన వస్తున్నది. అందుకనే వాడు తినమరిగిన పులి ఎంత దోచుకోవాలనో దోచుకొని ఈరోజు కాలుష్యం నీళ్ళు
మొత్తం కూడా లీచర్ భూములకు వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని ఎన్జిటిలో మరి మోహన్ రెడ్డి గారు మేము తీసుకుపోయి దాన్ని ఎన్జిటిలో 2017లో వేసి December 7th ఆర్డర్ తెచ్చాము. అదే రోజు సాయంత్రము ఇదే ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీ రామారావు గారు సాయంత్రమే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఇదంతా మేము 5 జాగాల్లో షిఫ్ట్ చేస్తామన్నాడు. 10 ఏళ్ళు వెళ్ళిపోయింది, ఎక్కడ షిఫ్ట్ చేయలేదు. దానికి తోడు పవర్ ప్లాంట్ పెట్టిండు. వాళ్ళు పోయినరా, కొత్త గవర్నమెంట్ వచ్చింది. మా రేవంత్ రెడ్డి గారు అయ్యా మహానుభావ, చాలా మంచి ముఖ్యమంత్రి, మీకు చాలా వందనాలు. దరిదాపు 20 లక్షల మంది ఉసురులు పోసుకుంటున్నారు ప్రభుత్వం, 20 లక్షల మంది ఉసురు పోసుకుంటున్నారు. ఇది మీరు తెలుసుకోండి. ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మీరు పార్లమెంట్లో మీ యొక్క స్పీచ్ ఏంటి, ఈ డంపింగ్ యార్డ్ గురించి మీరు చేసిన వాదన ఏంటి? ఈరోజు మీరు ఎక్కడున్నారు? 70 ఎకరాలు ఈరోజు ఇంకా 75 ఎకరాలే కాదు, వానికి ఇచ్చింది 339 + 75. దాని తర్వాత వాడున్నది 1000 ఎకరాలలో. రంగనాథన్ గారు చెరువులు కుంటలు అన్నీ చేస్తున్నారు. వి యాక్సెప్ట్ యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. మీరు చెరువులను, బఫర్ జోన్లను, నాలాలను ప్రొటెక్ట్ చేయడంలో మేము కూడా మీకు సహకరిస్తాం. మరి రామ్కి దగ్గరికి వెళ్ళండి, వాడు ఎన్ని చెరువులను వాడు నాశనం చేస్తాడు. ఇప్పుడు ఒకటి గుండ్ల చెరువు అని ఉంటుంది. గుండ్ల చెరువు రామ్కి గుట్టన ఆనుకొని ఉంటుంది. అది 40 ఎకరాల వరకు ఉంటుందట. మరి ఆ 45 ఎకరాల చెరువును కబ్జా చేసి ఆ విషపు జలాల లిక్విడ్ యొక్క రిజర్వ్ కోసం కేటాయించిండు. మరి రంగనాథ్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఇదే మీడియాతో మాట్లాడుతున్నాను. ఈ 75 ఎకరాలు మీరు ఇచ్చిండ్రు అని అంటే అన్నారు కదా, మీరు ఎట్లా అయింది ఏమైందని. ఇప్పుడే నేను ఇందాక దాని వీడియోలు ఉన్నాయి. 75 ఎకరాలు ఇస్తే నేను మీకు వీడియోలు పంపిస్తాను, దాంట్లో మీరు చూపించండి. తప్పకుండా. రాత్రి పూట పోలీసు వాళ్ళని పెట్టి అద్రాస్పల్లి దగ్గర ఆ వెనుక మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని రామ్కి వాడు దాన్ని చదువుని చేయవలసిన అవసరం ఏమొచ్చింది? తెల్లవారుజామున వాడు దినం పూటనేమో కట్టలు కట్టి పెడతాడు లీచెడ్ను. మేము ఏం చేస్తున్నాము, దీన్ని ఎవాపరేట్ చేస్తున్నాము, దీన్ని రీసైక్లింగ్ చేసేస్తున్నాము అంటాడు. అందరు పండుకున్నప్పుడు రాత్రి 2-3 గంటలకు జేసీబీ పెట్టి కట్ట దెంపేస్తాడు. అటు చీరాల చెరువులు గిరువులు అన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ పొద్దున మళ్ళీ కట్ట కట్టి అన్నీ ఇది పరిస్థితి. దయచేసి ఇప్పుడు కన్క్లూజన్లో ఒక మాట చెప్తానండి మీ ఛానల్ ద్వారా. సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇది మా భూమి, ఎవడబ్బా సొత్తు కాదు. మొదట దీని విషయంలో కూలంకషంగా మీరు ఇప్పుడే కమిటీ వేయండి. వాట్ ఈజ్ జవహర్ నగర్ ల్యాండ్స్, హూజ్ ప్రాపర్టీ ఇట్ ఈస్, దానికి మమ్మల్ని పిలవండి, నేను వస్తా. ఒకవేళ నేను ఇది ప్రభుత్వ భూమి కాదు అని నేను నిరూపించలేకపోతే మీ ఇష్టం ఉన్నది మీరు చేయండి, కానీ నేను నిరూపిస్తే ఇంచు భూమి కూడా మాది మీరు వదలొద్దు. మాది మాకు ఇచ్చేసేయాలా. ఇంచు భూమి కూడా 100% సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ యొక్క చరిత్ర మేము తీసినాం. మా దగ్గర కూడా ఉన్నది, ఆల్రెడీ మేము పెట్టినాం కూడా. దయచేసి అది చేయకండి. రెండవది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా భూముల జోలికి రాకండి. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మీరు ఇంకోసారి ఫెన్స్ చేయకండి. ఈసారి మా భూములకు ఫెన్స్ వేయడానికి వస్తే ఒకటే చెప్తున్నాం, అక్కడ ప్రాణాలు పెట్టుకున్నాం దేశాన్ని కాపాడటానికి, భూమిని కూడా కాపాడుకోవటానికి ప్రాణాలు పెడతాం. కానీ ఒక విషయంలో మేము ఆగుతున్నాం. సరిలేడు నీకెవడనే మహేష్ బాబు పిక్చర్ చూడండి మీరు. మేము దేశంను కాపాడటానికి ఉంటున్నామే కానీ దేశ ప్రజలను చంపటానికి లేము. ఏ రకంగా అయితే మహేష్ బాబు ఒక ఉదాహరణగా ఒక ప్రకాష్ రాజును సరిదిద్దటానికి మేము కూడా మిమ్మల్ని సరిదిద్దదలుచుకున్నాం, మీతో యుద్ధం చేయదలుచుకోలేదు. కాబట్టి మా భూములను మాకు ఇచ్చేయవలసిందా ఈ యొక్క ఛానల్ ద్వారా కోరుతున్నాను నేను. అయితే ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా హిమాన్యుల్ గారు ఒకటే అంటున్నారు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా మూసి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సరైనటువంటి కాంపన్సేషన్ ఇవ్వకుండా
చేతులు దులుపుకునే ప్రయత్నంలో భాగంగా జవహర్ నగర్లో మిలిటరీ సొసైటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ జవహర్ నగర్ మిలిటరీ సొసైటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ భూములను 1000 ఎకరాలను కేటాయిస్తా అంటున్నాడు. ఇది ఖచ్చితంగా అత్త సొమ్మును అల్లుడు దానం చేయడమే లాంటిదే. ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు. మూసీలో ఇండ్లు కోల్పోబడ్డటువంటి ప్రజలారా, నిరాశ్రయులైనటువంటి ప్రజలారా, ఈ మాటలు నమ్మకండి. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలని కూడా ఉద్దర మాటలు. రేపు మిమ్మల్ని రోడ్డు మీద పడేయబోతున్నారు. జవహర్ నగర్ భూముల తెరువు రావద్దు, కోర్టులో దీనిపై ఇలా కేసు విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా మా భూములు మాకు వస్తాయి. ఎందుకంటే 1941లోనే ఈ భూములను ఇలా మిలిటరీ ఇలా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆ రోజు సర్వీస్లో ఉన్నప్పుడు పైసా కూడబెట్టుకొని రైతుల దగ్గర భూసేకరణ చేసి కొన్నటువంటి భూములు మొత్తం 5000 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ భూములు ఇవి మాయి, మీ అబ్బ సొత్తు కాదు, మీ అయ్య సొత్తు కాదని ఇవాళ వీళ్ళు అంటున్నారు. అత్త సొమ్ము అల్లుడు పాలైనట్లు ఇవాళ జవహర్ నగర్ యొక్క భూములు 1000 ఎకరాల భూమిని ఇలా మూసీ నిర్వాసితులకు కేటాయిస్తానని చెప్పడం సరైనది కాదని చెప్పేసి మన మిలిటరీ జవహర్ నగర్ మిలిటరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అంటున్నారు. ఏమంటారు దీని మీద మీరు? ఖబర్దార్ సీఎం గారు, మీరు మా భూములను అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మీరు ఇంకా 1 ఇంచు భూమి కూడా వేరే ఏ ఆర్గనైజేషన్ కూడా ఇవ్వకూడదు అని ఈ ఛానల్ ద్వారా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. అంత అవసరమైతే మా ప్రాణాలను కూడా మేము త్యాగం చేస్తాం మీ భూమిని కాపాడుకోవటానికి. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడేటన్ని ఉద్దర మాటలుగానే కనిపిస్తుంది కదా. ఎందుకంటే ఈ భూములన్నీ కూడా మిలిటరీ సొసైటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లే కదా. మరి ఆ భూముల విషయంలో పాపం వాళ్ళని ఇక్కడికి పంపించి చేతులు దులుపుకొని వాళ్ళని రోడ్డు పాలు చేయబోతున్నాడు. ఇవన్నీ రేవంత్ రెడ్డి మాట్లాడే ఉద్దర మాటలుగానే కనిపిస్తున్నాయా? 100% ఈ రోజున్న ముఖ్యమంత్రి కేవలము ఒడ్డు దాటిన తర్వాత తెడ్డు కాల్చే ఒక రకంగానే ప్రవర్తిస్తున్నాడు. 6 గ్యారెంటీలు అన్నాడు, ఎక్కడ పోయినాయి? రైతు బంధు అన్నాడు, ఎక్కడ పోయినాయి? ఇంకా ఇది అన్నాడు, ఎక్కడ పోయినాయి? స్కూల్ పిల్లలకి ఇంత అన్నాడు, కాలేజీ వాళ్ళకి ఇంత అన్నాడు, 4000 పెన్షన్ అన్నాడు, వృద్ధాపులకు ఇది అన్నాడు. ఇంతవరకు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చేసింది జనానికి ఓటేసిన దానికి ఏం చేసినావు? నువ్వు ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇంతవరకు నువ్వు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వలేదు, ఇంతవరకు నువ్వు పెన్షన్ ఇవ్వలేదు, ఇంతవరకు నువ్వు ఏ విషయం చెయ్యకుండా కేవలము మాయ మాటలు చెప్ప. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు 100% ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన రియల్ ఎస్టేటర్, ఆయన భూములతో పైకొచ్చిండు. ఆయనకి ఇప్పుడు కూడా కేవలం భూములు కావాలా? ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తున్నా. అయితే మీకు ఒక విషయం అడుగుతాను. ఇలా రేవంత్ రెడ్డి జవహర్ నగర్ మిలిటరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సొసైటీ కింద భూములపై కన్నేస్తూ రేపు భారీ కుట్ర చేయబోతున్నారంటారా? 100% దాంట్లో అనుమానమే లేదు, ఏ మాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకనంటే మూసీ సుందరీకరణ పేరుతోని 1,50,000 కోట్లు తీసుకురావాలి అని అంటే వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలించి దాన్ని చూపెట్టాల. చూపెట్టిన తర్వాత ఎవడెక్కడ ఏమెక్కడ 2 రోజులు ఈ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ పోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, చేతులు దులిపేసుకుంటారు. కాబట్టి దయచేసి ఇవన్నీ భూ నిర్వాసితులారా, మీరు ఎక్కడ ఉంటున్నారో మీరు ఆ ఏరియాలో ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆడనే వాళ్ళకు అక్కడ అపార్ట్మెంట్లు కట్టివ్వాలని మీ ఛానల్ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. మూసీలో ఇండ్లు కోల్పోబడుతున్నటువంటి మూసీలో నిరాశ్రయమైనటువంటి ఇలా ఎవరైతే బాధితున్నారో జవహర్ నగర్ భూములు ఇస్తానని మీకు ఉద్దర మాటలు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి వైఖరి పట్ల జవహర్ నగర్కి వచ్చి ఇవాళ వచ్చి చూసిపోండి, ఇక్కడికి వచ్చి పరిశీలన చేసిపోండి అని చెప్పేసి ఇమానుయల్ గారు అంటున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఏ పరిస్థితుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు జవహర్ నగర్ భూముల విషయంలో మేము మాజీ సైనికులం కదా, దేశం కోసం పాటుపడినాం కదా, మా ప్రాణాలు త్యాగం చేసినాం కదా, మేము అక్కడ చలిలో మా యొక్క భార్య పిల్లలను వదిలిపెట్టి మేము సేవ చేసి దేశాన్ని కాపాడుతుంటే మీరు మా భూములను మీరు దోచుకుంటున్నారు. ఇది ఎంతవరకు మీకు న్యాయం అని నేను అడుగుతున్నా. ఇది ఎంతవరకు న్యాయం మీకు?